సో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు రామ్ మందిర్లో కట్టిన ఏదైతే అయోధ్యలో కట్టిన రామ్ మందిర్ ఉందో ఆ గుడికి కేటాయించిన నిధుల్లో చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. ఏవి చూపించండి వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి మళ్ళీ అంటున్నారు. ఆరోపణ చేసినప్పుడు సాక్ష్యాధారాలు ఉండాలి, లేకపోతే తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల అది ఇంకా మళ్ళీ సీరియస్ అవుతుంది. దానిపైన ఎలాంటి యాక్షన్స్ ఉంటాయో లేదు తెలియదు. ఎంతమంది సీరియస్ అవుతారో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో. వెనక్కి తీసుకుంటే అఫ్కోర్స్ అతను చేసిన తప్పని చెప్పేసి అఫిషియల్గా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అది మళ్ళీ అతనికి బ్లాట్ కాబట్టి చెప్పరు. సో వెళ్ళి చూసుకోండి అంటారు. ఎందుకంటే కొంచెమన్నా జరుగుండొచ్చు కదా, అందులో ఎంతో కొంత అవకతవక, అందులో ఒకటి బయటపడ్డా సరే నేను చేసిన ఆరోపణ నిజం అవుతుంది కదా అన్న మైండ్ సెట్తో తను ఉండొచ్చు. దీన్ని అసలు ఎలా చూడాలి? నిజంగా అందులో అవకతవకలు జరిగాయా? దీనికి ఎలా స్పందించారు? అసలు వాళ్ళు క్లియర్గా చెప్పారు ఎటువంటి అవకతవకలు జరగలేదని. కొంతమంది అడిగారు సమాజ్వాదీ పార్టీలను, సాక్ష్యం ఏంటి అంటే మీరే వెళ్ళి కనుక్కోండి అన్నారు. అసలు నీ సోర్స్ ఏంటి అని అడిగితే కూడా వాళ్ళు చెప్పట్లే. సోర్స్ ఏంటో చెప్పకుండా ఆరోపణలు ఇది హింట్ ఇస్తున్నట్టుంది. ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తారు వచ్చి, కొందరు వచ్చి ఓకే నిజంగా అది ఉందో లేదు చూసుకుందాం అన్నట్టుగా వెళ్ళి చేస్తే ఏదైనా బయటపడ్డట్టు. సో మీరు అన్నదాని ఆన్సరే సంస్థ ఇచ్చింది, రామ్ మందిర్ సంస్థ. ఏంటి అంటే ఇక్కడ ఎలాగ కలెక్షన్ అంటే వచ్చే నిధులు ఎలా వీళ్ళు చూస్తారంటే సీసీటీవీ మానిటరింగ్లో బ్యాంక్ అధికారులు ఉంటారు. ఐ థింక్ దీని ఎస్బీఐలో ఉందనుకుంటా రామ్ మందిర్ది ట్రస్ట్ది. వాళ్ళు అండ్ ఈ ఆడిట్ చేసేది టీసీఎస్ వాళ్ళు ఉంటారు. మేము ఒక్కళ్ళమే ఉండం అండ్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది. సో ఎక్కడి నుంచి అవకతవకలు జరుగుతాయన్నారు. మొన్న డిసెంబర్లోనే వీళ్ళు మొత్తం అంతా ఏవైతే ఆడిట్ మొత్తం రిపోర్ట్ ఉంటుందో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇయర్ ఎండింగ్లో చేస్తారు కదా. సో అఖిలేష్ యాదవ్ ఇది అనడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నెంబర్ 1 ఎలక్షన్లు వస్తున్నాయి. 2014 ముందర వరకు అక్కడ బీజేపీ చాలా బలహీనంగా ఉంది. 2014 నుంచి ఎవ్వరు అనుకోని విధంగా బీజేపీ బలపడింది. ఢిల్లీలో బీజేపీ ఉండాలి అంటే అధికారంలో, అది ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలంగా ఉండే దాని మీద ఆధారపడి ఉంటుంది అనేంత దానికి ఇప్పుడు బీజేపీ అక్కడ ఉంది. అండ్ అఖిలేష్ యాదవ్ అస్తిత్వానికి ఇప్పుడు ప్రమాదంగా ఉంది. ఎందుకు అక్కడ బీజేపీ ఉంది? బీజేపీ ఎందుకుంది? హిందువులు కులాలకు అతీతంగా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. కానీ 2024 లోక్సభ ఎలక్షన్కి వచ్చేసరికి ఇదే హిందువులు కులాల వారీగా విడిపోయారు. ఠాకూర్లని కొంతమంది, బ్రాహ్మిన్స్ కాదని కొంతమంది, దళితులని కొంతమంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అఖిలేష్ యాదవ్ 24 ముందర వరకు తనదేంటి అంటే MY ఫ్యాక్టర్. తను యాదవ్ కాబట్టి యాదవ్, ముస్లిమ్స్ వీళ్ళిద్దరూ కలిపి తనకి ఆశించిన ఫలితం రాలేదు. 14లో ఓడిపోయాడు లోక్సభ, 17 అసెంబ్లీ ఓడిపోయాడు, 19 లోక్సభ ఓడిపోయాడు, 22 లోక్సభ ఓడిపోయాడు. సో 24లో ఏం చేశాడంటే PDA అని తీసుకొచ్చాడు. పిచ్డా, దళిత్, ఆదివాసీ, దళితులు, వనవాసీలు అండ్ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ వీళ్ళందరూ అని. సో దానివల్ల అండ్ బీజేపీ నిజానికి అక్కడ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో బ్లండర్స్ జరిగాయి, నరేటివ్ ఫెయిల్ అయ్యారు, వేరు కారణాల వల్ల వాట్ ఎవర్ బీజేపీ 30కే పరిమితమైంది. అఖిలేష్ యాదవ్కి 37 సీట్లు 40 సీట్లు వచ్చాయి. గెలిచాడు ఆఫ్టర్ 4 టర్మ్స్. గెలిచాడు అక్కడ. సో తనకేంటి హిందువులను కులాల ఆధారంగా విడగొడితే అయిపోతుందని అనుకున్నాడు. అదే ఇప్పుడు వాడుతున్నాడు. పైపెచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది అఖిలేష్ యాదవ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ అయోధ్య బీజేపీ ఓడిపోయింది అంటున్నారు. మామూలుగా బీజేపీ అంటే అందరికీ గుర్తొచ్చేదే రామ్ మందిర్. ఇప్పుడు కాదు, బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు రామ్ మందిర్ కట్టాలి అని. ఇప్పుడు రామ్ మందిర్ కట్టేశారు. కట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో బీజేపీ అయోధ్యలో ఓడిపోయిందనే నెరేటివ్ రన్ చేస్తున్నారు. నిజానికి ఏంటి, అయోధ్య అనేది ఒక అసెంబ్లీ సెగ్మెంట్, ఫైజాబాద్ ఎంపీ సీట్. ఆ ఎంపీ సీట్లు అయోధ్యలో బీజేపీకి సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి. ఇంకా వేరే ఏవైతే 4-5 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయో అందులో బీజేపీకి దెబ్బ తగిలింది. అందుకని బీజేపీ ఇక్కడ ఓడింది ఫైజాబాద్. బట్ నరేటివ్ ఎవరు ఇంకా ఒక్కసారి గెలుపోవటములు అయిన తర్వాత కారణాలు చెప్తే ఇంకా ఎవరు నమ్మరు. అది రాజకీయ పార్టీలు విశ్లేషణ చేసుకుని దాన్ని బట్టి చేయాలి తప్ప జనాలకు అది అనవసరం. ట్రూ. సో ఇప్పుడు ఎన్ని చెప్పుకునే ఇంకా అవ్వదు. సో ఏంటంటే అఖిలేష్ యాదవ్ దాన్ని మళ్ళీ రివైవ్ చేద్దామని. అయోధ్య రాముడి జన్మస్థలం, అయోధ్యక రాజా అంటే రాముడు. కానీ కేవలం బీజేపీని ఉడికించాలని కాంగ్రెస్ ఇంకా సమాజ్వాదీ పార్టీ అయోధ్యక రాజా అవధేష్ ప్రసాద్, సమాజ్వాదీ పార్టీ తరఫున గెలిచిన అతను అంటారు అయోధ్యక రాజా.
అండ్ ఏ సమాజ్వాదీ పార్టీ రాముడి గురించి మాట్లాడుతుంది? కరసేవకుల మీద దాడి చేయించి సరయూ నది మొత్తం రక్తం ఓడింది అంటారు, రెడ్ అయిపోయింది అంటారు సరయూ నది. నాకు ఛాన్స్ వస్తే నేను మళ్ళీ చంపుతానని అన్నాడు అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న ములాయం సింగ్ యాదవ్. వీళ్ళకి ఇప్పుడు సడన్గా రాముడు గుర్తొచ్చాడా? వెస్ట్ బెంగాల్లో మనం చూసుకుంటే గనక జై శ్రీరామ్ అని అంటే మమతా కొడతానన్నది కారు దిగి ఒక అతన్ని. కానీ అలాంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఏమీ అనకుండానే నిజానికి ఎన్నికల్లో బీజేపీ ఎక్కడ జై శ్రీరామ్ అనలే. ఏమో అది మమతా డివైడ్ చేసేసింది కదా జనాలకి, ఇక్కడ జై శ్రీరామ్ కాదు జై మా కాళీ అనాలంటే బీజేపీ జై మా కాళీ అంది. గెలిచిన తర్వాత జనాలే జై శ్రీరామ్ అనడం మొదలుపెట్టారు. బీజేపీ కార్యకర్తలు కాకుండా మన రోడ్డు మీద డీజేలు పెట్టినా ఏం పెట్టినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అది ఎక్కడికి వెళ్ళిందో చూడండి జనాల్లో. దాంతో అఖిలేష్ యాదవ్కి సడన్గా రామ్ భక్తి గుర్తొచ్చింది. మొన్న పరశురామ్ జయంతి రోజు ఇంకొకటి ఏదో హనుమాన్ జయంతి ఏదో అయితే హనుమంతుడి గురించి రాముడి గురించి బాగా గొప్పగా పెడితే అదే అన్నారు. మరి వెళ్ళేవారు రామ మందిర్కి ఇప్పటివరకు అని అంత అన్నవాడు రామ మందిర్కి వెళ్ళాడా మరి ఇప్పటివరకు? రామ మందిర్కి వెళ్ళలేదు. రామ మందిర్ని అన్ని మాటలన్నా మరి తన పార్టీ నేతలను ఏమన్నా తీసుకున్నాడో? ఏమి తీసుకోలేదు. మీరు చూసుకుంటే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ఏదైతే హిందువులని కులాల వారీగా 24లో విడగొట్టి బీజేపీని బలహీనపరిచారో అదే స్ట్రాటజీ సార్ అప్లై చేద్దామని దానికి బీజేపీ రామ్ మందిర్ని వాడుకుంది తప్ప మందిర్ మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు అని దాన్ని రుజువు చేయాలని ఒక ఫేక్ న్యూస్ ప్లాంట్ చేసి దాన్ని వైరల్ చేద్దామని అనుకున్నాడు అఖిలేష్ యాదవ్. కానీ అఖిలేష్ యాదవ్ ఎంత ఇమ్మెచ్యూర్ అంటే ఏడాది ముందర పాటు నరేటివ్లు ఎప్పుడు రన్ చెయ్యరు, ఎవ్వరూ చేయరు. ఏడాది ముందర జనాలు మర్చిపోతారు. 6 నెలల ఎలక్షన్ ముందు 5 నెలల ముందు కట్టిన రామ్ మందిర్ కట్టారని అంటే కూడా జనాలు ఇంకా బీజేపీ కోటేయలేదు. 5 నెలలు తను ఇంకా ఏడాది ఉంది. ఈ లెక్కన తను చేసిన ఆరోపణలు సక్సెస్ అయినట్టే కదండి. లైక్ అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయిందంటే. అయోధ్యలో నేను అదే అన్న, అయోధ్యలో బీజేపీ ఓడలేదు. అయోధ్యలో బీజేపీకి ఓట్లు వచ్చాయి. అయోధ్య ఏ పార్టీలో అయితే ఎంపీ సీట్ ఉంటుందో ఫైజాబాద్ అక్కడ బీజేపీ ఓడింది. ఫైజాబాద్ లో 4-5 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయండి, అందులో ఒకటి అయోధ్య. అయోధ్యలో ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, మిగిలిన చోట్ల రాలేదు. దానివల్ల ఫైజాబాద్ ఓడిపోతే కానీ వీళ్ళు ఏమంటారు అయోధ్య 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 అని అంటారు. అంటే ఏంటంటే ఆ నెరేటివ్ రన్ చేయడం. ఇంత రామ్ మందిర్ కట్టినా బీజేపీకి ఓటేయలేదు. కానీ యూపీలో ప్రజలే ఎంత వాళ్ళు రిగ్రెట్ అయ్యారంటే దాని తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి కొన్ని నెలలకి, 2-3 నెలలకి. 10 చోట్ల జరిగితే 8 సీట్లు బీజేపీ గెలిచింది. దాంట్లో కొన్ని అఖిలేష్ యాదవ్వి కంచుకోట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓడిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఓడిపోయారు. అఖిలేష్ యాదవే 4 సార్లు ఓడిపోయాడు. అది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఈజ్ అ పొలిటీషియన్, 4 times ఓడిపోయాడు, 5th time గెలిచాడు. సో కాపాడుకోవడానికో లేకపోతే రాజకీయాలు చేయడానికో న్యూస్లో ఉండడానికో ఏదో ఒకటి ఆరోపణ చేశాడు. కానీ ఆ ఆరోపణలో కొంచెం అన్నా సరే నిజం ఉంటుందా ఉండదా అని పక్కన పెడితే, ఇది ఇందాక అన్నారు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, టీసీఎస్ కూడా సంయుక్తంగా కలిసి అక్కడున్న ఫండ్స్ని వాటన్నిటిని లెక్కిస్తారు, వాటిని సర్వేలెన్స్ అనేది ఒక పకడ్బందీగా ఉందని చెప్పేసి అంటారు. తిరుమలలో కూడా అదే జరిగిందండి. తిరుమలలో కూడా పరకామణి కేసు, ఆ పరకామణి సాక్షిని కూడా చంపేశారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆ సాక్షి ఎవరైతున్నారో ఆయన కూడా చనిపోయారు. అండ్ టీటీడీ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, చాలా పెద్ద విషయం, చాలా పెద్ద వ్యవహారం అది. అక్కడ కూడా ఒక పకడ్బందీ సంస్థ, పకడ్బందీ వ్యవస్థ ఉంది. అయినా కానీ అక్కడ అవినీతి, నేను లైక్ సీసీటీవీ విజువల్స్ చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నోట్ల కట్టలు అలా మెలుగ పెట్టుకొని అలా పెడుతుంటారు. అండ్ వాట్ ఐ సీ, ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో అక్కడ కంపల్సరీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి. సో నిప్పులు ఎందుకు పొగరాదు అన్నట్టు ఇతనికి ఏమన్నా తెలిసి ఉండొచ్చా అనేది నాకు డౌట్. మీరు ఏదైతే టీటీడీ ఉదాహరణ ఇచ్చారో అది స్వతంత్ర సంస్థ కాదు. టీటీడీ అంతిమంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళే ఉంటారు. కానీ అయోధ్యలో అలా ఉండదు. అయోధ్యలో టెంపుల్స్ కంప్లీట్లీ ఫ్రీ, అట్లీస్ట్ రామ్ మందిర్ ఫ్రీ. ప్రభుత్వం నియమిస్తే నియమించే వాళ్ళు ఉంటారు. అయోధ్య ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్ వాళ్ళు నియమించుకుంటారు. ప్రభుత్వానికి దాంట్లో ఎటువంటి ట్రస్టీస్ అయోధ్య రామ్ మందిర్ వాళ్ళే. సో వాళ్ళు ఏ పార్టీకి ఇంక్లైన్ అయి ఉంటారు, వాళ్ళు ఏ పార్టీకి ఇంక్లైన్ అయి ఉంటారు. బోర్డ్ మెంబర్స్ కానీ ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఇప్పుడు టీటీడీ అనేది మనకి ప్రభుత్వం నడిపేది కదండి. దాంట్లో ఏం ఊళ్ళల్లో ఫ్లైఓవర్లు కట్టాలంటే టీటీడీ నిధులు వాడుకుంటారు. అది బహిరంగ దేవాదాయ శాఖలో లేదు యూపీలో అయోధ్య. ఓకే, సో లేదు, అదే అంటున్నా. నెంబర్ 1. నెంబర్ 2, సరే అయినా కానీ జరిగింది అని అన్నప్పుడు రుజువు అడిగితే
మీరే వెతకండి అని అంటున్నాడు. నీ దగ్గర రుజువు ఉన్నట్టయితే నువ్వు ఇవ్వాలి కదా, నువ్వు బయట పెట్టు. ట్వీట్ చేసే ధైర్యం ఉన్నప్పుడు ఆ స్క్రీన్ షాట్ పెట్టుంటే గనక వీళ్ళు ఇరుక్కునే వాళ్ళు కదా. ఫేక్ న్యూస్లు రన్ చేయడం వీళ్ళకి ఫస్ట్ టైం కాదు. ఫేక్ న్యూసే నువ్వు అంత రన్ చేయాలనుకున్నప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన ఒక స్క్రీన్ షాట్ పెట్టి ఉండాల్సింది. నువ్వు పెట్టలే అంటే దీన్ని బట్టి నీకు చిత్తశుద్ధి ఎంత ఉందో తెలుస్తుంది. హిందువులని విడగొట్టాలనే కుట్రని భాగంగానే నువ్వు చేస్తున్న సంగతి దీనికంటే రుజువేం కావాలి? సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఏంటంటే హిందువులను అవమానించడానికి, వాళ్ళ భక్తిని వీళ్ళు ఆయుధంగా మార్చుకోవడానికి చేసిందే తప్ప మరి ఏది కాదు. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా యూపీలో అఖిలేష్ యాదవ్కి వచ్చే సూచనలు అయితే లేవు. తను బ్లండర్ మీద బ్లండర్స్ చేస్తున్నాడు. సో ఐ థింక్ నేను అన్నాను వెస్ట్ బెంగాల్ ఎంత టూ ఎర్లీ అని. బట్ నౌ వాట్ ఐ ఫీల్ ఇస్ 99% అక్కడ అఖిలేష్ యాదవ్ రాడు, మళ్ళీ బీజేపీనే వస్తుంది. ఎప్పుడు ఉండబోతున్నాయి ఎలక్షన్స్? మే ఐ థింక్ ఏప్రిల్ మేలో ఉంటాయి. వెస్ట్ బెంగాల్కి ఎలాగైతే మనం ఒక 1-2 months ముందు నుంచి ఎలాగైతే సంసిద్ధంగా ఉండి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో లైక్ డే టు డే అప్డేట్స్ ఏదైతే తెలుసుకున్నామో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్. ఐ థింక్ అఖిలేష్ యాదవ్ చేసిన ఈ ఆరోపణతోటే మనం స్టార్ట్ చేసాం అనుకుంటున్నాము. సో దానిపైన కూడా ఫోకస్ పెడదాము. అక్కడ ఏం జరుగుతుందో ఎవ్రీడే లైక్ డేట్ పిన్ టు పిన్ అప్డేట్ తెలుసుకుందాము. సో ఇవాళ జరిగిన ఈ డిస్కషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ వీడియో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పవన్ శ్రీహర్ష గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. స్టే టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.